So hi everyone, welcome to Sridhar CC. Today we will discussing about the Intelligence Bureau ACIO మార్నింగ్ స్లాట్ అండ్ అలాగే తర్వాత స్లాట్. సో ఈ రోజు రెండు స్లాట్స్ కి సంబంధించిన జిఎస్ బేస్డ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఆల్మోస్ట్ విల్ డిస్కస్ అబౌట్ అప్రాక్సిమేట్ గా ఒక 35 క్వశ్చన్స్ వరకు మన దగ్గర ఉన్నాయి. ఈ 35 క్వశ్చన్స్ రెండు స్లాట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఓకేనా, ఒకసారి చూద్దాం. సి ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. సో హూ వాజ్ ద లీడర్ ఆఫ్ బార్దోలి సత్యాగ్రహ ఆందోళన్? సో బార్దోలి సత్యాగ్రహ ఆందోళన్ మూవ్మెంట్ ని లీడ్ చేసిన పర్సన్ ఎవరైనా అడుగుతున్నారు. సో హూ వాస్ ద పర్సన్ యాస్ లీడింగ్ దిస్ టైప్ ఆఫ్ సత్యాగ్రహ మూవ్మెంట్? సో వీ నో దిస్ పర్సన్ షుడ్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో వెన్ వాస్ దిస్ బార్దోలి సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ స్టార్టెడ్ మీన్స్ వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 1928 only. So the Sardar Vallabhbhai Patel has successfully conducted this type of satyagraha. That's why the Sardar Vallabhbhai Patel has got the title that is Sardar. So Vallabhbhai Patel ఇంతకు ముందు పేరు వల్లభాయ్ పటేల్ అనేవాళ్ళం కదా. సో అతనికి సర్దార్ అనే టైటిల్ అనేది ఈ మూవ్మెంట్ కంప్లీట్ చేసినందుకు మహాత్మా గాంధీ గారు అతనికి ఇచ్చిన టైటిలే ఈ సర్దార్ అనే టైటిల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకొక పేరు ఏంటంటే వీ నో దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అతని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం కదా. సో బార్దోలి సత్యాగ్రహ గురించి అడిగిన క్వశ్చన్ అండి. సో ఈ మూవ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 1928 లో లీడ్ చేసిన పర్సన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓన్లీ. ఓకే, సరే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఫ్రమ్ విచ్ కంట్రీ ద వీఆర్ బారోయింగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్? సో ఫండమెంటల్ డ్యూటీస్ ని మనం ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసామని క్వశ్చన్ అడుగుతున్నారు. దట్ ఈస్ వీఆర్ బారోయింగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఫ్రమ్ ద యుఎస్ఎస్ఆర్ కంట్రీ కాన్స్టిట్యూషన్. సో యుఎస్ఎస్ఆర్ అంటే దట్ ఈస్ రష్యా అని పిలుస్తాం కదా, దాని నుంచి మన ఫండమెంటల్ డ్యూటీ అనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగిందని చెప్తాం. సో కరెంట్లీ హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్ అంటే వీ కెన్ సే దట్ ఈస్ టోటల్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని చెప్తాం. బట్ ఇనిషియల్ గా టోటల్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్నండి? దేర్ ఆర్ టోటల్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్. సో అండర్ ద స్వర్ణ సింగ్ కమిటీ రికమెండేషన్ బేస్ చేసుకుని Swarna Singh committee recommendations, we have the total 10 fundamental duties are there. So based on the 86th amendment to 2006 ని బేస్ చేసి 11th fundamental duty ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటాం. దట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్ టు, దట్ ఈస్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు అప్ టు 14 years ఆఫ్ కిడ్స్ అని చెప్తున్నాం కదా. అది పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి దెన్ అప్ టు 14 years ఆఫ్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి అని చెప్పింది 86th amendment 2006 అని చెప్తాం. సో దీన్ని మనం ఒక ఫండమెంటల్ రైట్ గా కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆర్టికల్ 21A ఉంది చూసారా, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. సో అది కూడా 86th amendment ద్వారానే చెప్పడం జరిగింది అంటాం. అలాగే మరి మన ఇండియాలో మన ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ ఏ కంట్రీ నుంచి తెచ్చామండి అంటే దట్ ఈస్ యుఎస్ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్. అలాగే ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రియాంబుల్ అనేది ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చాం? ప్రియాంబుల్ వర్డ్ ఈస్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ ద యుఎస్ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్. అవర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ చూసారా, రిటర్న్ కాన్స్టిట్యూషన్, అది కూడా యుఎస్ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొచ్చామని చెప్తాం అనమాట. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఎక్కడ నుంచి అండి? యుఎస్ఎస్ఆర్. మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ అనే కాన్సెప్ట్ ని ఎక్కడ నుంచి తీసుకొచ్చామండి అంటే దట్ ఈస్ ఫ్రమ్ ద ఐర్లాండ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఐర్లాండ్ కంట్రీ కాన్స్టిట్యూషన్. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ఉంది చూసారా, దట్ ఈస్ అమెండ్మెంట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయొచ్చు అనే వర్డ్ ఉంది చూసారా, అది ఆర్టికల్ 368 లో చెప్తాం. ఇది మనం ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చామండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి సౌత్ ఆఫ్రికా కంట్రీ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాం అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ టైప్ ఆఫ్ రిసోర్సెస్. అలాగే సింగిల్ సిటిజన్షిప్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అవ్వచ్చు, కాగా ఐ మీన్ కంట్రోల్ అటార్నీ జనరల్, ఈ వర్డ్స్ మొత్తం కూడా మనం బ్రిటన్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసామని చెప్తాం. ఓకే, సరే లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. సో హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సో ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరండి అంటే ద పర్సన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ సుచిత్రా కృపాలాని. So Suchitra Kripalani is the first person and she is the first female chief minister of India అని చెప్తాం. And actually this person is she is a wife of జేబీ కృపాలాని పర్సన్ పేరు విన్నాం కదా. 1946 లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ కి జేబీ కృపాలాని ఒక ప్రెసిడెంట్ గా యాక్ట్ చేయడం జరిగిందని చెప్తాం. 1946 ఐఎన్సీ మీటింగ్. సో అండ్ సేమ్ వే దిస్ జేబీ కృపాలాని ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పొచ్చు. అండ్ అతని పర్సన్ ఆయన వైఫ్ ఎవరంటే సుచిత్రా కృపాలాని. ఈవిడ 1963 నుంచి 1967 వరకు ఉత్తరప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేశారు. అండ్ we know that she is the first female chief minister of UP state. at the same way ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఎవరని అంటే ఆవిడేనమాట. అండ్ తర్వాత ఈవిడ 1969 లో కాంగ్రెస్ పార్టీ, షీఈస్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ. 1969 లో కాంగ్రెస్ పార్టీ నుంచి షీ హాజ్ కేమ్ అవుట్ సైడ్. కాంగ్రెస్ పార్టీ నుంచి అవుట్ సైడ్ వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్తో కలిసి దెన్ షీఈస్ పార్టిసిపేట్ ద జనతా మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేశారు. జనతా పార్టీలో చేరారు. 1971 లో జనతా పార్టీ నుంచి పోటీ చేశారండి. బట్ షీ వాస్ అన్ఫార్చునేట్లీ ఫైజాబాద్ అనే ప్లేస్ నుంచి, ఎక్కడ 1971 యూపీ నుంచి. అండ్ షీఈస్ పార్టిసిపేట్ ఫర్ ద
ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆఫ్టర్ దెన్ షీ వాజ్ ఫెయిల్డ్. తర్వాత 1974 లో షీ హాస్ టేకెన్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ ఓన్లీ. పాలిటిక్స్ నుంచి 1974 లో 1971 లోనే రిటైర్మెంట్ తీసుకున్నారు. అట్ ద ఏజ్ ఆఫ్ 1974 షీ వాస్ డైడ్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్సన్? హర్ నేమ్ ఈస్ కాల్డ్ as సుచితా కృపాలాని and she is worked from 1963 to 1967 as a chief minister of Uttar Pradesh. So currently who is the governor of Uttar Pradesh? Yes sir. See, who is the chief minister of Uttar Pradesh? అంటే we know the person should be Yogi Adityanath is considered as a chief minister of Uttar Pradesh state గురించి మాట్లాడతాం అన్నమాట. And Anandiben Patel is considered as a that is governor of Uttar Pradesh state. Okay na? Then next one is, you can say this Anandiben Patel is also taken as additional charge of Madhya Pradesh governor also. Sorry, next question ఏంటంటే, and who is the king of France at the time of French Revolution? సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు జరిగింది? ఇది జరిగింది ఎప్పుడంటే 1789 నుంచి 1794 మధ్యలో జరిగింది. అంటే ఆల్మోస్ట్ 5 years పాటు ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది. సో ఆ టైంలో ఆ కింగ్ ఎవరు ఉన్నారండి అంటే హిజ్ నేమ్ ఈస్ కాల్డ్ లూయిస్ 16 అంటాం. యాక్చువల్గా ఈ పర్సన్ లాస్ట్ కింగ్ అండి, లాస్ట్ కింగ్ ఆఫ్ ఫ్రాన్స్ అని చెప్తాం. అండ్ ఈ పర్సన్ ఏం చేశాడండి అంటే, so itane because of this person only the French Revolution was happened. So this person has need some amount of, the person is need more amount of money. That's why the person has imposed a lot of taxes on the public only. Public మీద విపరీతంగా ట్యాక్స్ ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్యాక్సెస్ ని వ్యతిరేకంగా అక్కడ ఒక రెవల్యూషన్ అనేది ఫామ్ అయిందని చెప్తాం. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇది ఆల్మోస్ట్ ఒక 5 years పాటు జరిగిందండి. ఈ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన పర్సనే ఈ లూయిస్ 16 అని చెప్తారు అనమాట. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అట్ ద టైమ్ హూ వాజ్ అ కింగ్ అంటే హిజ్ నేమ్ ఈస్ లూయిస్ 16, 1774 నుంచి 1792 వరకు వర్క్ చేశారు. ఇతను రూలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 2 సంవత్సరాల పాటు కూడా ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది జరిగింది. ఓకేనా? సరే, ఇంకో క్వశ్చన్ చూద్దామండి. So who was the founder of Indian National Congress? So Indian National Congress ki founder evaru? We know that Indian National Congress party was started in 1885. So we know the founder of this party is considered as Alan Octavian Hume. So దాన్ని మనం షార్ట్ కట్ గా ఏవో హ్యూమ్ అని కూడా పిలుస్తాం అనమాట. ఏవో హ్యూమ్. సో నౌ టెల్ మీ 1885 లో ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ జరిగింది కదా. సో ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ మనకి బాంబేలో జరిగిందని చెప్తాం. సో హూ వాజ్ అ పర్సన్ యాజ్ లీడింగ్ దిస్ వన్? ఉమేష్ చంద్ర బెనర్జీ అనే పర్సన్ దీన్ని లీడ్ చేశారు. నౌ ఓకేనా? నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే 1886 ద సెకండ్ ఐఎన్సీ meeting was happened, that is in Madras, second in Kolkata. So Kolkata, this INC meeting, who was a leader as acting, that is Dadabhai Nauroji. So Dadabhai Nauroji has leading this movement. The next one is, we can say 1887 the third INC meeting was there, that is in Madras. So this INC meeting was led by the person is called Sir Badruddin Tyabji. So Badruddin Tyabji, Syed Badruddin Tyabji. So this Badruddin Tyabji is a first Muslim INC president. ఫస్ట్ ముస్లిం ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ గురించి చెప్తాం. ఓకేనా? సో 1885, 1886, 1887. సో దీస్ ఆర్ ద 3 ఐఎన్సీ మీటింగ్స్ ఆర్ దే. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హూ వాజ్ స్టార్టెడ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని స్టార్ట్ చేసిన పర్సన్ ఏవో హ్యూమ్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఐఎన్సీ ప్రెసిడెంట్స్ ఆస్ వి నో. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ శుంగా డైనాసిటీ? శుంగా డైనాసిటీలో క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. శుంగా డైనాసిటీ. సో పుష్యమిత్ర శుంగా అనే పర్సన్ ఈ శుంగా డైనాసిటీని స్టార్ట్ చేశారు. అట్ ద టైమ్ ద క్యాపిటల్ షుడ్ బి దట్ ఈస్ పాటలీపుత్ర. అలాగే విడిషా అనే 2 క్యాపిటల్స్ ఉన్నాయండి. సో ఒకటి పాటలీపుత్ర, ఒకటి విదిషా. దేర్ ఆర్ ద 2 క్యాపిటల్స్ ఆర్ దే అట్ ద టైమ్ ఆఫ్ శుంగా డైనాసిటీ. సో ఈ శుంగా డైనాసిటీ అనేది ఎవరి తర్వాత వచ్చిందండి అంటే, దిస్ శుంగా డైనాసిటీ హాస్ కేమ్ ఆఫ్టర్ మౌర్య డైనాసిటీ. So after the Maurya dynasty, the Shunga dynasty has existed. So now Maurya dynasty, who is the founder of Maurya dynasty? We can say Chandragupta Maurya is considered as a founder. ఇతనే ఫస్ట్ కింగ్ అని చెప్తాం. ఇతని తర్వాత లాస్ట్, హూ ఇస్ ద లాస్ట్ రూరల్ ఆఫ్ మౌర్య డైనాసిటీ అంటే, ద లాస్ట్ రూరల్ ఆఫ్ మౌర్య డైనాసిటీ, హిస్ నేమ్ ఈస్ కాల్డ్ as the person is called as Brihadrata. Brihadrata is the last ruler of Maurya dynasty. So ఈ లాస్ట్ రూరల్ ఆఫ్ మౌర్య డైనాసిటీ ఎవరైతే బ్రిహద్రత అనే పర్సన్ ఉన్నారో అతన్ని చంపేసి, ఓకేనా, ఇతని రీప్లేస్ చేస్తూ వచ్చిన పర్సనే పుష్యమిత్ర శుంగ. సో దిస్ పుష్యమిత్ర శుంగ హాస్ స్టార్టెడ్ హిస్ శుంగ డైనాసిటీ ఇన్ 185 BC. సో బిఫోర్ క్రైస్ట్ 185 లో ఇతను శుంగ డైనాసిటీని స్టార్ట్ చేశారు. అండ్ శుంగ డైనాసిటీ ద మెయిన్ పర్సన్ ఇతని పేరు అవుతుంది. తర్వాత అగ్నిహోత్ర అనే పర్సన్ వచ్చారు. దాని తర్వాత లాస్ట్ రూరల్ ఆఫ్ శుంగ డైనాసిటీ ఎవరండి అంటే, అతని పేరు దేవభూతి అంటాం. సో హీఈస్ అ లాస్ట్ కింగ్ ఆఫ్ శుంగ డైనాసిటీ, దేవభూతి. ఇతన్ని చంపేసి ఇతని మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, అతని పేరు వాసుదేవ. సో వాసుదేవ కన్హా అనే పర్సన్ ఈ దేవభూతి అనే పర్సన్ ని మర్డర్ చేసి అతని ప్లేస్ లో ఇతను కొత్తగా రూలింగ్ ఫామ్ చేశాడు. నౌ ఫ్రమ్ దిస్ వాసుదేవ కన్హా స్టార్టెడ్ ద కన్హా డైనాసిటీ. ఈ పర్సన్ కన్హా డైనాసిటీని స్టార్ట్ చేయడం జరిగిందంటాం. సో దట్ ఈస్ ఈ డైనాసిటీస్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 185 నుంచి 85 BC నుంచి 185 BC to almost 75 BC, this Shunga dynasty is there. From 75 BC, this type of Kanha dynasty was started. Then who is the founder of Kanha dynasty? We can say the person name is Vasudeva Kanha.
క్లియర్? యా, లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. సో ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడగొచ్చు కదా, ఈసారి ఏమో సొంగ డైనాస్టీ క్యాపిటల్స్ అడిగాడు, మేబీ నెక్స్ట్ సారి సొంగ డైనాస్టీ ఫౌండర్ పేరు అడగొచ్చుగా. సరే, ఈ శుంగ డైనాస్టీ పుష్పమిత్ర శుంగ ఎవరిని చంపేసి కింగ్ అయ్యాడండి అంటే మౌర్య డైనాస్టీ తర్వాత వచ్చిన పర్సన్. మౌర్య డైనాస్టీ లాస్ట్ రూరల్ ఎవరతను, బృహద్రథాన్ని చంపేసి వచ్చాడు అని చెప్తాం. మరి ఈ శుంగ డైనాస్టీ లాస్ట్ పర్సన్ ఎవరండి అంటే దేవభూతి గురించి చెప్తాం. ఇతన్ని చంపేసి వాసుదేవ కన్హ అనే పర్సన్ రూలింగ్ ఫామ్ చేశాడు. సో ఇతను కన్హ డైనాస్టీ యొక్క ఫౌండర్ అవుతారు. ఎవరు? వాసుదేవ కన్హ అనే పర్సన్ అంటాం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ ఏంటంటే విచ్ స్పేస్ ఆర్గనైజేషన్ హాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎట్ ఎ టైమ్. ఇది మొన్న రీసెంట్ గా జరిగిందండి. ఏ శాటిలైట్ అనే ఏ స్పేస్ మిషన్ లో ఎక్కువ శాటిలైట్స్ ఒకసారిగా పంపించడం జరిగింది అంటే ఇది ఇస్రో రికార్డ్ ని బ్రేక్ చేసిందండి. సో 2017 లో ఇస్రో వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ 104 శాటిలైట్ ని స్పేస్ లో పంపించారు. ఏది? పిఎస్ఎల్వి C-35 అనే ఒక స్పేస్ రాకెట్ ని యూజ్ చేసి దే సెండ్ టోటల్ 104 శాటిలైట్స్ టు స్పేస్. ఇది ప్రపంచంలో ఇది ఒక రికార్డ్ అనమాట. ఇప్పుడు ఈ రికార్డ్ ని 2020లో మొన్న జనవరి మంత్ లో రీసెంట్ గా ఎలాన్ మస్క్ స్పేస్ కంపెనీ బీట్ చేసేసింది. సో ఎలాన్ మస్క్ స్పేస్ కంపెనీ హాస్ టోటల్ సెంట్ 143 శాటిలైట్స్ టు స్పేస్ ఓన్లీ. మొత్తం 143 శాటిలైట్ స్పేస్ లో పంపించింది. సో నౌ ఇస్రో వాట్ ఈస్ ద రాకెట్ నేమ్ అంటే పిఎస్ఎల్వి C-35 అంటాం. So what is the name of this SpaceX satellite rocket name which is sent 143 satellites to space? That is called as a Falcon 9. ఆ రాకెట్ పేరు Falcon 9 అంటాం. ఈ ప్రాజెక్ట్ పంపించింది 24th January 2021. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మిషన్ కి పేరు ఏం పెట్టారంటే దిస్ మిషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ట్రాన్స్పోర్టర్ 1. ఈ మిషన్ పేరేంటి? ట్రాన్స్పోర్టర్ 1 అని మిషన్ కి పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఎన్ని శాటిలైట్ పంపించారు? 143 శాటిలైట్స్. ఏ రాకెట్ నుంచి పంపించారు? Falcon 9. ఈ మిషన్ పేరేంటి? ట్రాన్స్పోర్టర్ 1. ఇది ఎవరి రికార్డ్ ని బ్రేక్ చేసిందంటే ఇస్రో రికార్డ్ ని బ్రేక్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఈ కంపెనీ ఎవరిదండి అంటే ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్ ఎవరండి అంటే టెస్లా కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ ఎలాన్ మస్క్. అండ్ వన్ మోర్ పాయింట్, ఎలాన్ మస్క్ ఈస్ అ ప్రపంచ అండ్ నౌ హీస్ అ బిలియనియర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ కరెంట్లీ డిక్లేర్డ్ యాజ్ ఏ ఎలాన్ మస్క్. దిస్ పర్సన్ హాస్ క్రాస్డ్ ద జెఫ్ బెజోస్. అమెజాన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో జెఫ్ బెజోస్ ని బీట్ చేసి ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలో టాప్ మోస్ట్ ధనవంతుడుగా రికార్డ్ ఎక్కాడని చెప్పొచ్చు అనమాట. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వన్, హూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యువా టర్క్. ఎవరిని యువా టర్క్ అని పిలుస్తారండి అంటే ద పర్సన్ ఈస్ అ చంద్రశేఖర్. హూ ఈస్ అ చంద్రశేఖర్? హీ వాజ్ ద 8th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో దిస్ పర్సన్ హాస్ డిడ్ యాజ్ ఎ వర్క్ యాజ్ 8th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 1990 to 1991. 1990 నుంచి 1991 వరకు ఆల్మోస్ట్ ఒక 8-9 నెలల పాటు హీ వాస్ రూల్డ్ ద ఇండియా. కాకపోతే అండ్ ఇతను ఈ పర్సన్ ని ఎందుకు యువా టర్క్ అని పిలుస్తారండి అంటే అండ్ ఎప్పుడైతే ఇండియాలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ క్లోజ్ అయిపోయినాయో 1971 నుంచి, ఓకేనా, 1975 లో ఇండియాలో ఎమర్జెన్సీ జరిగాయి. 75 నుంచి 77 వరకు ఆల్మోస్ట్ ఒక 21 months పాటు ద ఇందిరా గాంధీ హాస్ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఇన్ ఇండియా. ఆ ఎమర్జెన్సీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ 1983 ఆ టైంలో ఇతను ఆల్ ఓవర్ ఇండియా ఈ స్టార్టెడ్ సమ్ టైప్ ఆఫ్ పాదయాత్ర. సో పాదయాత్ర స్టార్ట్ చేశారు అండ్ దానికి ఒక్కదానికి ఇతన్ని యువ టర్క్ అని పిలవడానికి కాదండి. అండ్ హీస్ ఆల్సో ఇతను చేసుకున్న డెసిషన్స్ మొత్తం చాలా ఇండివిడువల్ గా ఉంటాయి అనమాట. అంటే హీ వాస్ నాట్ డిపెండెంట్ అని చెప్పొచ్చు. హీ వాస్ టేకింగ్ ఎలా ఉంటాయంటే డెసిషన్స్, ఒక స్ట్రాంగెస్ట్ డెసిషన్ తీసుకునే పర్సన్ ఇతను. అందుకే చాలా బోల్డ్ మ్యాన్ అండ్ హీస్ ఆల్సో టేకింగ్ వెరీ వెరీ గ్రేటెస్ట్ డెసిషన్స్. దట్స్ వే అందుకని ఈ పర్సన్ యువ టర్క్ అని పిలవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇతని గురించి ఇంకొక 2-3 పాయింట్లు మాట్లాడుకుందాం. సో దిస్ చంద్రశేఖర్ హ్యాస్ 8th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ పర్సన్ హ్యాస్ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్ ఇన్ 1969 లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడని చెప్తాం. అండ్ ఆఫ్టర్ దెన్ దిస్ పర్సన్ హ్యాస్ బికమ్ ద లోక్సభ మెంబర్ ఇన్ 1967. 1967 లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 3 నెలలకే ఇతను లోక్సభ స్పీకర్ అయ్యాడు, లోక్సభలో మెంబర్ అయ్యారు. ఆఫ్టర్ దెన్ దిస్ పర్సన్ హ్యాస్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ జనతా పార్టీ. అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతను వదిలేసి అండ్ హీ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ జనతా పార్టీ. సో జనతా పార్టీకి సంబంధించిన పర్సన్ అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారండి. ద పర్సన్ నేమ్ ఈస్ మొరార్జీ దేశాయ్. సో ఎట్ ద 1977 మొరార్జీ దేశాయ్ హ్యాస్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మొరార్జీ దేశాయ్ హ్యాస్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ఆఫ్ జనతా పార్టీ 1977 నుంచి 1988 వరకు ఆల్మోస్ట్ ఈస్ డిడ్ ఫర్ 11 years యాజ్ ఏ ప్రెసిడెంట్ ఫర్ దిస్ జనతా పార్టీ. తర్వాత ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కూడా 1 year పాటు, ఆల్మోస్ట్ 1 year అంటే కంప్లీట్ గా కాదు, అప్రాక్సిమేట్లీ 8 to 9 months ఆఫ్ టైమ్ హీ వాస్ డిడ్ యాజ్ ఏ వర్క్ ఫర్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వినో కదా, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. దెన్ హూ ఈస్ ద 15th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే వి నో ద పర్సన్ షుడ్ బి నరేంద్ర మోడీ ఈస్ ద 15th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మరి అండ్ హూ ఈస్ ద ఫస్ట్ second prime minister of India ఎవరండి అంటే we can say the answer second prime minister of India we can say లాల్ బహదూర్ శాస్త్రి is the second prime minister అంటాం. కానీ జవహర్లాల్ నెహ్రూకి లాల్ బహదూర్ శాస్త్రికి మధ్యలో ఒక పర్సన్ ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేశారు. ఈ పర్సన్ 2 సార్లు టెంపరీగా వర్క్ చేశాడు, ఆల్మోస్ట్ 13 days చొప్పున అనమాట. ఎవరండి ఆ పర్సన్ అంటే హిజ్ నేమ్ ఈస్ గుల్జారీలాల్ నందా. ఇతని పేరు చాలా ఇంపార్టెంట్ అండి. హూ వాస్ అ పర్సన్ హ్యాస్ బికమ్ ద హూ వాస్ అ ఫస్ట్
ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి గుల్జారీలాల్ నందా. యాక్చువల్గా ఇతను సెకండే చెప్పాలి, కానీ ఫుల్ టెన్యూర్ గా లేడు కాబట్టి దెన్ లాల్ బహదూర్ శాస్త్రి సెన్స్డ్ యాజ్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్. కానీ లాల్ బహదూర్ శాస్త్రికి జవహర్లాల్ నెహ్రూకి మధ్యలో ఈ గుల్జారీలాల్ నందా అనే పర్సన్ ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేశారు అండ్ ఆల్మోస్ట్ ఫర్ 13 days ఆఫ్ టైం పీరియడ్. సో హీ వాజ్ ద ఫస్ట్ టెంపరరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈస్ గుల్జారీలాల్ నందా. ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత మళ్ళీ తన్నే ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. ఎప్పటి వరకు? ఇందిరాగాంధీ పీఎం అయ్యే వరకు. ఇందిరాగాంధీ ఆల్మోస్ట్ వెంటనే పీఎం అయిపోయారండి. సో అగైన్ అప్పుడు కూడా ఒక 13-14 రోజుల పాటు ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేశాడని చెప్తాం. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి, సో వాట్ ఈస్ ద బైక్ అంబులెన్స్ లాంచ్డ్ బై DRDO? So recently the DRDO, recently means again in the month of January, again in the month of January 2020, the DRDO has launched one type of a bike ambulance. And along with CRPF only. CRPF DRDO కలిసి లాంచ్ చేసిన ఒక బైక్ అంబులెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నక్సల్ ఏరియాస్ లో సిఆర్పిఎఫ్ జవాన్స్ ఎవరైతే దెన్ దే ఆర్ డూయింగ్ ఫైటింగ్ విత్ నక్సల్స్, అన్ఫార్చునేట్లీగా జవాన్స్ కి ఏదైనా ఇంజూర్ అవ్వచ్చు. అలాంటి ఇంజురీ కేసెస్ లో ఎమర్జెన్సీగా ఆ జవాన్స్ ని సేవ్ చేయడం కోసం లాంచ్ చేసిన ఈ కాన్సెప్టే ఈ బైక్ అంబులెన్స్ అంటాం. ఇప్పటి వరకు మనం బైక్ అంబులెన్స్ గురించి మనం వినలేదు కదా. వి నో అబౌట్ రోడ్ అంబులెన్స్ తెలుసు, అలాగే బోట్ అంబులెన్స్ గురించి కూడా మనం వినే ఉన్నాం. సో బోట్ అంబులెన్స్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టేట్ ఏదంటే ద ఆన్సర్ షుడ్ బి ఒడిశా స్టేట్ లో ఫస్ట్ బోట్ అంబులెన్స్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడేమో బైక్ అంబులెన్స్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ స్టార్టెడ్ బై సిఆర్పిఎఫ్ అండ్ DRDO. నౌ వి నో ద ఫ్యూ పాయింట్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ambulance? The name is considered as a Rakshita ambulance only. Ambulance పేరు ఏంటంటే రక్షిత. సో అండ్ ఇంకో విషయం అండి, so when the DRDO was started means you can say 1958 the DRDO was established. So when the CRPF was established 1939 July 27, and these two will have the headquarters is belongs to New Delhi only. రెండింటికి హెడ్ ఆఫీస్ న్యూ ఢిల్లీలోనే ఉంది. దెన్ కరెంట్లీ ది హెడ్ ఆఫ్ DRDO is you can say G Satish Reddy is currently అట్లే G Satish Reddy అనే పర్సన్ ని హెడ్ గా యాక్ట్ చేస్తున్నారు. సతీష్ రెడ్డి is acting as head of this DRDO, and CRPF Central Reserve Police Force the head is considered as a AP Maheshwari is considered as a AP Maheshwari is considered as a head of this CRPF only. Okay, so let's see the next bit ఒకసారి చూడండి. Next question, and who is the author of the book that is Extraordinary Life Biography of Manohar Parrikar? So Manohar Parrikar కి సంబంధించిన ఒక బుక్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అండ్ యాక్చువల్లీ ద మనోహర్ పారికర్ ఈస్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా స్టేట్ ఓన్లీ. గోవాకి 2019 వరకు ఈ పర్సన్ సీఎం గా వర్క్ చేశారు, ఆల్మోస్ట్ 2017 నుంచి. అండ్ దిస్ పర్సన్ హాస్ ఫ్రమ్ ద బీజేపీ పార్టీ. అన్ఫార్చునేట్లీ ద పర్సన్ వాస్ డైడ్ ఇన్ 2019. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఒక బుక్ రాయడం జరిగింది, దట్ ఈస్ ఎక్స్ట్రాడనరీ లైఫ్, ఎన్ ఎక్స్ట్రాడనరీ లైఫ్ బయోగ్రఫీ ఆఫ్ మనోహర్ పారికర్. అండ్ ఈ బుక్ రాసిన పర్సన్ ఎవరంటే సద్గురు పటేల్ అనే పర్సన్ రాయడం జరిగిందని చెప్తాం. అండ్ సద్గురు పటేల్ హాస్ రిటన్ దిస్ టైప్ ఆఫ్ బుక్. ద బుక్ నేమ్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాడనరీ లైఫ్ ఆఫ్ మనోహర్ పారికర్. అంటే ఇతని లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అంటే హీస్ వన్ ఆఫ్ ద ఐఐటి స్టూడెంట్ అండి. అతను ఐఐటి స్టూడెంట్ నుంచి అతని కెరియర్ అనేది ఎలాగ పాలిటిక్స్ కి వచ్చింది, అతను ఏ విధంగా గోవాకి గవర్నర్ అయ్యారు, చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఆ స్టోరీ మొత్తం మీద బుక్ తిరుగుతుంది అనమాట. ఓకేనా. నౌ ఇప్పుడు ప్రమోద్ సవంత్ అనే పర్సన్ గోవాకి సీఎం గా యాక్ట్ చేస్తున్నారు. దెన్ this person, Bhagat Singh Koshyari is taking as additional charge of governor for Goa. Actually, Bhagat Singh Koshyari is a governor for Maharashtra state. He is also taking as additional charge for this Goa. Okay na? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అలాగే మన ఇండియాలో చాలా బుక్స్ చాలా ఫేమస్ గా రీసెంట్ గా రిలీజ్ అయిన బుక్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో రీసెంట్ రిలీజ్ అయిన బుక్స్ ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే బుక్ ఎవరు రాశారు? ఏ ప్రామిస్డ్ ల్యాండ్. సో ఈ ఆల్రెడీ తెలుసండి, ప్రామిస్డ్ ల్యాండ్. సో దిస్ బుక్ హ్యాస్ రిటర్న్ బై, ఎందుకంటే ఈ బుక్ రీసెంట్ గా రిలీజ్ అయిన బుక్కే కదా. అండ్ హీస్ ఆస్కింగ్, సో ప్రామిస్డ్ ల్యాండ్ అనే బుక్ ఎవరు రాశారండి అంటే వీ కెన్ సే ద పర్సన్ ఈస్ ఒబామా. హీస్ రిటర్న్ దిస్ టైప్ ఆఫ్ బుక్ అంటాం. నెక్స్ట్ వన్, ఏ పోర్ట్రైట్ ఆఫ్ పవర్ అనే బుక్ ఎవరు రాశారు? పోర్ట్రైట్ ఆఫ్ పవర్, ద పోర్ట్రైట్ ఆఫ్ పవర్. సో దిస్ బుక్ హ్యాస్ రిటర్న్ బై ద NK Singh. సో NK Singh అనే పర్సన్ పోర్ట్రైట్ ఆఫ్ పవర్ అనే బుక్ రాయడం జరిగిందంటాం. అలాగే దెన్ వీ కెన్ సే వన్ మోర్ బుక్ ఈస్ యువర్ బెస్ట్ డే ఈస్ టుడే. యువర్ best day is today. So who is author of this book? That person should be Anupam Kher. Anupam Kher is considered as the author of this particular book only. Next one is Let Us Dream. So Let Us Dream book author is, we know that person should be Pope Francis. Pope Francis రాసిన బుక్, Pope Francis has written the book name is considered as Let Us Dream అంటాం. సో ఇలా చాలా బుక్స్ అనేది రీసెంట్ గా మార్కెట్ లో రిలీజ్ అయి ఉన్నాయండి. ఒకసారి రీసెంట్ గా రిలీజ్ అయిన బుక్స్ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. మేబీ దే విల్ ఆస్క్ ద క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ వన్. ఎందుకంటే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ రీసెంట్ బుకే, ఎక్స్ట్రాడనరీ లైఫ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ బయోగ్రఫీ ఆఫ్ మనోహర్ పారికర్. లెట్స్ సీ ద హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో సాక్ష్యం అనే స్కీమ్ దేనికి రిలేటెడ్ అండి?
సాక్ష్యం అంటే ఎవరికి సాక్ష్యం చెప్పమని, ఇక్కడ ఎవరికో సాక్ష్యం చెప్పమని కాదండి. సాక్ష్యం అంటే ఇదొక ప్రోగ్రామ్ హ్యాస్ లాంచ్డ్ బై దట్ ఈస్ అవర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డీస్, at the same way AICTC, All India Council of Technical Education. So these two organizations have jointly started this type of a Saksham program. So this program main intention is to provide the technical educations to the youth only. ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. దిస్ స్కీమ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 2014. చూడండి, సాక్ష్యం స్కీమ్ ఫర్ ఎకనామికల్లీ economically weaker differently abled students. Economically weaker section peoples ఎవరైతే ఉన్నారు, who are the economically weaker students are there, for those students they are giving technical education. Economically weaker students who are not affording that much of money to learn the technical courses. For those students, our Indian government, especially the Minister of Human Resource Development, that is called as a Minister of HRD, and that is All India Council of Technical Education, both are started this type of a program in 2014. And ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక 1000 మంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రాపర్ గా టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గివింగ్ స్కాలర్షిప్స్ ఆల్సో. ఆల్మోస్ట్ ఒక 30,000 రూపీస్ వరకు వాళ్ళకి ఒక్కొక్క పర్సన్ కి 30,000 వరకు స్కాలర్షిప్ కూడా వస్తుందని చెప్తాం. ఎస్పెషల్లీ దిస్ ఇస్ టార్గెటింగ్ ఫర్ ద వీకర్ సెక్షన్ పీపుల్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ వీకర్ సెక్షన్ students in India, to learn to provide a lot of technical skills to them only. Yeah, that is program is considered as a Saksham. Next one, next bit is see. రోహిత్ శర్మ ఎవరండి? వీ నో దిస్ పర్సన్. రోహిత్ శర్మ ఇస్ రిలేటెడ్ టు క్రికెట్ కదా, సో ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్. రోహిత్ శర్మ ఇస్ రిలేటెడ్ టు క్రికెట్. నెక్స్ట్ వన్ ఇస్ బందిపూర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు. సో బందిపూర్ నేషనల్ పార్క్ ఇస్ దట్ ఈస్ ఇన్ కర్ణాటక స్టేట్, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. 1773 లో అండర్ ప్రాజెక్ట్ టైగర్ కింద స్టార్ట్ చేసిన ఒక టైగర్ రిజర్వ్ అని చెప్తాం, బందిపూర్ టైగర్ రిజర్వ్, ఆర్ యూ కెన్ సే బందిపూర్ నేషనల్ పార్క్ అని కూడా పిలవచ్చు. దిస్ ఇస్ ఇన్ విచ్ స్టేట్ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి కర్ణాటక. అండ్ అలాగే కర్ణాటక స్టేట్ లో ఉన్న కొన్ని నేషనల్ పార్కులు ఉన్నాయండి. మీకు ఒక సెంటెన్స్ రాశాను ఇక్కడ, దట్ ఈస్ అ క్లూ ఫర్ ఆల్ ద టైప్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ కర్ణాటక. ఏంటా క్లూ అంటే, అన్షి అండ్ ముఖి రైజ్డ్ బ్యానర్ విత్ ఎ పిక్చర్ ఆఫ్ నాగ్ డ్యూరింగ్ ద కర్ణాటక బంద్. అర్థమైంది కదా, అన్షి అండ్ ముఖి రైజ్డ్ ఎ బ్యానర్ విత్ ఎ పిక్చర్ ఆఫ్ నాగ్ డ్యూరింగ్ ద కర్ణాటక బంద్. సో కర్ణాటక బంద్ లో అన్షి అండ్ ముఖి వీళ్ళిద్దరు ఒక నాగ్ కి సంబంధించిన నాగ్ బ్యానర్ ని డిస్ప్లే చేశారని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు అని చెప్తున్నాం సెంటెన్స్. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ ఎల్లో కలర్ లో హైలైట్ చేశానో అది ఒక్కొక్కటి ఒక్కొక్క నేషనల్ పార్క్ అవుతుంది. సో దిస్ ఇస్ అన్షి నేషనల్ పార్క్ ఈజ్ దేర్. కుంద్రేముఖ్ నేషనల్ పార్క్. ముఖి అంటే కుంద్రేముఖ్, అన్షి అంటే అంటి నేషనల్ పార్క్. బనర్ మీన్స్ బనర్ఘట్ట నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే నాగ్ మీన్స్ నగోరా నేషనల్ పార్క్ అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ బంద్ మీన్స్ వీ కెన్ సే బందిపూర్ నేషనల్ పార్క్ అంటాం. సో ఓకేనా, దట్ ఈస్ నగోల్ నేషనల్ పార్క్, నగర్హోల్ నేషనల్ పార్క్, బందిపూర్ నేషనల్ పార్క్, బనర్ఘట్ట నేషనల్ పార్క్, దట్ ఈస్ ముఖి, దట్ ఈస్ కుంద్రేముఖ్ నేషనల్ పార్క్, అన్షి నేషనల్ పార్క్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దిస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్ అంటాం. సో 1, 2, 3 and 4 and 5. There are total approximately 5 important national parks are there belongs to Karnataka. Anshi National Park, Kundremukh National Park, Banarghatta National Park, Nagarhole National Park and Bandipur National Park of belongs to Karnataka state only. And Karnataka state manaku flow of river ente that is a Kaveri river. Ee Kaveri river మీద construct Karnataka లో కట్టిన డ్యామ్ పేరు ఏంటంటే Krishna Raja Sagara dam is built on Karnataka state and especially Kaveri river అని చెప్తాం. సో కర్ణాటక క్యాపిటల్ వి నో దట్ ఈస్ బెంగళూరు సిటీ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ విశ్వభవతి నది ఒడ్డున బెంగళూరు సిటీ ఉందని చెప్తాం. సరేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. సో రాజేందర్ గోయల్ అనే పర్సన్ ఎవరండి అంటే, దిస్ పర్సన్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ద క్రికెట్ ప్లేయర్. ఇందాక రోహిత్ శర్మ గురించి అడిగారు, ఈ రాజేందర్ గోయల్ గురించి ఎందుకు అడిగారంటే, దిస్ పర్సన్ హ్యాస్ రంజీ ప్లేయర్ అండి, తన రంజీలో ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్ అని చెప్తాం. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్, దిస్ పర్సన్ హ్యాస్ డైడ్ రీసెంట్లీ, రీసెంట్ గా 2020 జనవరి మంత్ లో చనిపోయాడు అనమాట. హర్యానా బేస్డ్ పర్సన్, క్రికెటర్, రంజీ ట్రోఫీస్ చాలా బాగా ఆడతారండి, చాలా వికెట్లు కూడా తీశారు. హీ హావ్ ద రికార్డ్ ఆల్సో అండ్ ద పర్సన్ వాజ్ రీసెంట్లీ డైడ్. హిస్ నేమ్ ఈస్ రాజేందర్ గోయల్. సో ఈ క్వశ్చన్ అడిగారు అంటే, ఎగ్జామినేషన్స్ లో రీసెంట్ గా వచ్చిన న్యూస్ లో ఫేమస్ పర్సన్స్ ఎవరైతే చనిపోతున్నారో అతని క్వశ్చన్స్ అనేది ఐబీలో అడుగుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు ఐబీలో అడిగిన, ఇప్పుడు వరకు చెప్పిన ఒక 3-4 కరెంట్ అఫైర్స్ లో కూడా అవన్నీ జనవరి మంత్ లో అడిగిన కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేశాడు. అబ్జర్వ్ చేశారో లేదో, జనవరి మంత్ నుంచి అడిగిన క్వశ్చనే. ఇతను జనవరి మంత్ లో చనిపోయిన పర్సనే. టెస్లా సిఇఓ ఎలాన్ మస్క్ లాంచ్ చేసిన స్పేస్ ఎక్స్ 143 శాటిలైట్స్ అది జనవరిలోనే లాంచ్ చేశారు. అలాగే డిఆర్డిఓ ప్లస్ సిఆర్పిఎఫ్ లాంచ్ చేసిన రక్షిత అనే ఏదైతే ఒక బైక్ అంబులెన్స్ ఉందో అది కూడా జనవరి మంత్ లో వచ్చిన ప్రాజెక్టే. అంటే దీన్ని బట్టి రీసెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి మీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే జనవరి మంత్ లో నుంచి ఒక 3 క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడగడం జరిగింది. సరే, లెట్స్ సీ ద హ్యావ్ ద లుక్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ పాయింట్స్ ఏంటంటే, సో వేర్ ఈస్ అ భగవతి ఫోర్ట్ లొకేటెడ్. ఈ భగవతి ఫోర్ట్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారండి. దిస్ భగవతి ఫోర్ట్ వాజ్ ఇన్ మహారాష్ట్ర స్టేట్ లో ఉంది అంటాం. యాక్చువల్గా ఈ భగవతి ఫోర్ట్ ని ఛత్రపతి శివాజీ అండ్ హీ వాస్ వన్ దిస్ ఫోర్ట్. అతని ఆ ఫోర్ట్ ని గెలుచుకున్నాడని చెప్తాం. అతను ఆక్యుపై చేశాడు ఆ ఫోర్ట్ ని. ఇంతకు ముందు ఆ ఫోర్ట్ ఎవరి దగ్గర ఉండేదండి అంటే ఒకసారి చూద్దాం. సో దిస్ ఫోర్ట్ వాస్ బిల్ట్ డ్యూరింగ్ ద బహమనీ పీరియడ్.
బహమనీ డైనాసిటీ రూలింగ్ లో, బహమనీ డైనాసిటీ టైంలో ఈ ఏదైతే ఉందో ఎట్ ద టైమ్ ఆఫ్ దిస్ బహమనీ డైనాసిటీ, ఓకే చూడండి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ బహమనీ డైనాసిటీ దిస్ ఫోర్ట్ వాస్ బిల్ట్. సో దట్ ఈస్ ఇన్ 1670లో ఈ ఫోర్ట్ ని కట్టారు. మీన్ ఆ టైంలో ఇది ఉందని చెప్తాం. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1670 మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ రాజ్ వన్ ద ఫోర్ట్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆదిషా ఆఫ్ బిజాపూర్ ఓన్లీ. అప్పట్లో బహమనీ పీరియడ్ లో కట్టారు. 1670లో మరాఠా రాజు ఎవరైతే ఉన్నారో ఛత్రపతి శివాజీ, అది ఆదిషా అనే ఒక కింగ్ ని ఓడించి అతని చేతిలో నుంచి ఈ పోర్ట్ ని తీసుకోవడం జరిగిందని చెప్తాం అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ అ పాయింట్. ఈ ఫోర్ట్ భగవతి పోర్ట్ ఎక్కడుందని అడిగారు. సో ద ఆన్సర్ షుడ్ బి మహారాష్ట్ర స్టేట్. ఇలాగే మనకి చాలా ఫోర్ట్స్ కూడా ఉన్నాయి కదా. ఆగ్రా ఫోర్ట్ ఈజ్ ఆల్సో దేర్, రెడ్ ఫోర్ట్ ఉంది. ఈ ఫోర్ట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి మాట్లాడాలి. అజంతా కేవ్స్ ఒకసారి చూసుకోండి. అజంతా అవ్వచ్చు, ఎల్లోరా అవ్వచ్చు, ఎలిఫెంటా కేవ్స్, ఇవన్నీ మహారాష్ట్ర స్టేట్ లోనే ఉన్నాయి, మాట్లాడతాం. అలాగే ఆగ్రా ఫోర్ట్ వినో ఆగ్రా, రెడ్ ఫోర్ట్ వీ కెన్ సీ దట్ ఈస్ ఇన్ ఢిల్లీ. సో ఇండియాలో ఫేమస్ గా ఎక్కడెక్కడైతే ఫోర్ట్స్ ఉన్నాయో ఆ ఫోర్ట్స్ యొక్క లొకేషన్స్ ఒకసారి చూసుకోండి. సో బికాస్ ఆ యాంగిల్ లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ మేఘాలయ? సో మేఘాలయ స్టేట్ కి గవర్నర్ ఎవరండి? సత్యపాల్ మాలిక్. ఇతని గురించి ఎందుకు అడిగాడండి అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ మేఘాలయ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతను రిటైర్మెంట్ అయిన తర్వాత, తాతాగతర అయిన పర్సన్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన ప్లేస్ లో కొత్తగా ఒక గవర్నర్ అక్కడికి పంపించారు. ఎవరండి అంటే సత్యపాల్ మాలిక్ అనే పర్సన్. ఇతను గోవాకి గవర్నర్ గా ఉన్నారండి. హీ వాస్ ట్రాన్స్ఫర్ టు మేఘాలయ గవర్నర్. మేఘాలయకి గవర్నర్ గా మార్చడం జరిగిందని చెప్తాం. మరి గోవా గవర్నర్ పొజిషన్ ఖాళీ అయ్యేటప్పటికి మహారాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్ కోశ్యారి, హీస్ టేకింగ్ అడిషనల్ చార్జ్. మేబీ ఇంకొక స్లాట్లు అడగడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ ద మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ వాస్ డైడ్. ఆయన చనిపోయాడు. ఆయన ప్లేస్ లోకి ఆనందీబేన్ పటేల్ అనే పర్సన్, గుజరాత్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అడిషనల్ చార్జ్ గా అపాయింట్ చేశారు. కాబట్టి మేబీ నెక్స్ట్ స్లాట్ లో ఈ యాంగిల్ లో క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. బికాస్ ఇది అలాంటి క్వశ్చనేగా. సో దట్స్ వై యూ కెన్ ఆస్క్ us one more question regarding this one. So who is the governor of Maharashtra state, Madhya Pradesh? You can say Anandibén Patel. He was taken as a Anandibén Patel is already working as a Uttar Pradesh governor only. So Andhra Pradesh governor we know విశ్వభూషణ్ హరిచందర్, తెలంగాణ గవర్నర్ వినో తమిళ సాయి సుందరరాజన్. మేఘాలయ సీఎం ఎవరు అంటే కర్ణాడ్ సంగ్మా ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ మేఘాలయ స్టేట్ గవర్నర్. నాగాలాండ్ స్టేట్ గవర్నర్ ఎవరండి అంటే వీ కెన్ సే ఆర్ఎన్ రవి ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ నాగాలాండ్ స్టేట్ గవర్నర్ అంటాం. నైఫీరియో అనే పర్సన్ నాగాలాండ్ కి చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేస్తున్నారు అని చెప్తాం. ఓకేనా. సరే, నెక్స్ట్ వన్ ఈస్ మణిపూర్ గవర్నర్ ఎవరంటే నజ్మా హెప్తుల్లా ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ మణిపూర్ గవర్నర్ గురించి చెప్తాం అనమాట. సరే, నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి. దెన్ ఇండియన్ ఇయర్ బుక్ 2020 లాంచ్డ్ బై. సో ఇండియా ఇయర్ బుక్ 2020 అనే బుక్ ని ఎవరు లాంచ్ చేశారండి అంటే దిస్ బుక్ హ్యాస్ లాంచ్డ్ బై ద పర్సన్ ఈస్ ప్రకాష్ జవదేకర్ అనే పర్సన్ ఈ బుక్ ని లాంచ్ చేశారని చెప్తాం. ఏంటా బుక్ పేరు? ఇండియా ఇయర్ బుక్ 2020. ఈ బుక్ కూడా రీసెంట్ గా లాంచ్ అయినదేనండి. ప్రకాష్ జవదేకర్ హ్యాస్ ఇనాగ్రేటెడ్, దట్ మీన్స్ లాంచ్డ్ దిస్ టైప్ ఆఫ్ బుక్ ఓన్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. హూ ఇస్ ద కరెంట్ సీఈఓ ఆఫ్ టెస్లా? ఇది తెలిసిందేగా, ఇందాకే చెప్పాం. ఇతని గురించి ఈ రోజు టెస్లా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ 2 స్లాట్ లో 2 క్వశ్చన్లు వచ్చాయి ఇతని మీద. సో ఒక క్వశ్చన్ అయితేనేమో ఏకంగా డైరెక్ట్ గా ఏ కంపెనీ వాడు ఎక్కువగా శాటిలైట్ స్పేస్ లో పంపించని అడిగితే, ఇంకోటి టెస్లా కంపెనీ సీఈఓ అడిగారు. ద పర్సన్ ఈస్ ఎలాన్ మస్క్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సీఈఓ. ఈ మధ్యకాలంలో ఇతని పేరు బాగా ట్రమండస్ ఫేమస్ పర్సన్ అయిపోయాడండి. సో ఇతని ఇన్నోవేషన్స్ అవ్వచ్చు, ఇతని ఛాలెంజెస్ కానీ ఒక వరల్డ్ కి, అండ్ హీఈస్ అ బ్రెయిన్ ఫర్ ఫ్యూచర్. దిస్ పర్సన్ ఈస్ అ బ్రెయిన్ ఫర్ ఫ్యూచర్ అండ్ హీస్ ద గ్రేటెస్ట్ పర్సన్ అండ్ వన్ ఆఫ్ ద బిలియనియర్ కాదండి, బట్ టాప్ మోస్ట్ బిలియనియర్ ఇతనే ఉన్నాడు. ఆల్రెడీ చెప్పాను కదా దీని గురించి. సరే, అండ్ హైపర్ లూప్స్ అనే కాన్సెప్ట్ అతనే మనుషుల్ని ఏకంగా రాకెట్ల నుంచి స్పేస్ లోకి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి పంపించాలని ఆలోచిస్తున్నారు. జనరల్ గా రాకెట్ అంటే పైకి వెళ్ళిన తర్వాత కిందకి రాదు కదా, కానీ ఇతని కాన్సెప్ట్ ఏంటంటే మనుషుల్ని ఫ్లైట్ లోనే ఎలా పంపించాలి. వై వి కాంట్ సెండ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ రాకెట్. రాకెట్ లో నుంచి ఒక ఊరు నుంచి వేరే ఊరికి పంపించొచ్చుగా, వన్ కంట్రీ టు వేరే కంట్రీకి పంపించొచ్చు కదా. సో అలాంటి కాన్సెప్ట్ కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తున్న పర్సన్ అనమాట. ఎలక్ట్రికల్ కార్ ఇతందే, ద టెస్లా కంపెనీ అనేది. సో దెన్ మోస్ట్ కాస్ట్లీస్ట్ కార్ అట్ ద సేమ్ వే లగ్జరీస్ బ్రాండ్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ విచ్ డిసీజ్ has recently eradicated from Africa. సో రీసెంట్ గా 2020 సంవత్సరంలో ఆఫ్రికా కాంటినెంట్ వాళ్ళు ఒక డిక్లరేషన్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ ఆఫ్రికా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద పోలియో అని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే ఇంకా ఫ్యూచర్ ఆఫ్రికాలో ఇంకా ఒక్క పోలియో కేసు కూడా నమోదు అవ్వట్లేదు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. సో ఈ స్టేట్మెంట్ మన ఇండియాకి ఎప్పుడో చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇన్ 2014 ఇట్ సెల్ఫ్ ఇండియా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ పోలియో. అంటే 2014 నుంచి ఇండియాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు అవ్వలేదు. సో ఇది ఇండియా గురించి అడిగితే ద ఆన్సర్ షుడ్ బి 2014. క్లియర్. నౌ రీసెంట్లీ 2019 was declared as a leprosy free India. సో 2019 లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాని లెప్రసీ ఫ్రీ కంట్రీ కిందకి అనౌన్స్మెంట్ పాస్ చేసింది. అది ఎప్పుడు అండి? 2019. పోలియోని డిక్లరేషన్ చేసింది ఎవరంటే ఆఫ్రికా ఇన్ 2020 ఓన్లీ. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం.
నెక్స్ట్ బిట్ షుడ్ బి సాహిత్య అకాడమీ అవార్డ్ గివెన్ టు హౌ మెనీ లాంగ్వేజెస్ అని అడిగారండి. సాహిత్య అకాడమీ అవార్డ్స్ హాస్ గివెన్ టు టోటల్ 24 లాంగ్వేజెస్. సో యాక్చువల్లీ ద సాహిత్య అకాడమీ అవార్డ్స్ హాస్ ఇనిషియలీ స్టార్టెడ్ ఇన్ 1954 లో స్టార్ట్ చేశారు. 1954 సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డ్స్ ని స్టార్ట్ చేశారండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ మొత్తం 24 లాంగ్వేజ్ లో ఇస్తారు. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ సేయింగ్ అబౌట్ ద టోటల్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్. ఆ 22 అఫీషియల్ లాంగ్వేజ్ తో పాటు ఇంకా ఒక 2 అఫీషియల్ లాంగ్వేజ్ యాక్టివ్ చేశారు. ఏంటది? ఒకటి ఇంగ్లీషు, రెండోది రాజస్థానీ ఇంగ్లీష్ తో కలిపి మొత్తం ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ అయినాయి అంటే టోటల్ 24 అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్తాం అనమాట. ఓకేనా? సో అన్నింటిలో ఇస్తారు. మరి చూడండి ఒకసారి 2019 లో మొత్తం 23 మందికి సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 23 మందిలో ఒక ఫేమస్ పర్సన్ మన ఇండియన్ పర్సన్ ఎవరంటే శశి థరూర్ ఈజ్ ఆల్సో గాట్ ద అవార్డ్. శశి థరూర్. సో ఈ శశి థరూర్ రాసిన బుక్ కి ఏ బుక్ వచ్చిందంటే ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్. ఈ సాహిత్య అకాడమీ అవార్డు ఇండియాలోనే ఇస్తారండి, ఇండియన్ లాంగ్వేజ్ లోనే ఇస్తారు. కాకపోతే వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ అని చెప్పి ఇతని పేరు రాశాను. శశి థరూర్ ఈజ్ ఆల్సో గాట్ ద సాహిత్య అకాడమీ అవార్డ్. సో ఫర్ విచ్ నావెల్ అంటే ద నావెల్ నేమ్ ఈస్ ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్. ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ అనే బుక్ ఇతనే రాశారు. వై ఐఆమ్ హిందూ అనే బుక్ రాసింది ఇతనే. వై ఐఆమ్ హిందూ అనే బుక్ రాసింది కూడా ఈ శశి థరూర్ పర్సన్ రాయడం జరిగిందని చెప్తాం. ఓకేనా? సరే, లెట్స్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బిట్ ఏంటంటే సో దిస్ ఇస్ ద 22nd క్వశ్చన్ అండి. సో ఖీతం లేక్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఖీతం లేక్, ఈ ఖీతం లేక్ గురించి ఎందుకు అడిగారంటే ది ఆన్సర్ దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ స్టేట్ లో ఉంది. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020 ద ఖీతం లేక్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద రామ్సర్ సైట్ లిస్ట్ లో ఉంది. రామ్సార్ సైట్ లిస్ట్ లో 2020 లో ఇచ్చిన రామ్సార్ సైట్స్ లిస్ట్ లో ఈ ఖీతం లేక్ అనేది కూడా ఉందండి. అందుకే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇండియాలో ఇప్పటివరకు రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే వీ కెన్ సే ద టోటల్ 42 సైట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని? 42 రామ్సర్ సైట్స్ ఉన్నాయంట. 42nd రామ్సర్ సైట్ ఏదంటే లడక్ లో ఉన్న సోపార్ అనే ఒక సైట్ ని TSOPR సోపార్ అనే ఒక ప్లేస్ ని రామ్సర్ సైట్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. యాక్చువల్ గా మన ఇండియాలో రామ్సర్ సైట్స్ అనేది వెట్లాండ్ సైట్స్ ని రామ్సర్ సైట్స్ కింద డిక్లేర్ చేస్తారు. యాక్చువల్ గా రామ్సర్ కన్వెన్షన్స్ యాక్చువల్ 1971 లోనే స్టార్ట్ అయిందండి. ఇది ఎక్కడ అంటే ఇరాన్ కంట్రీలో స్టార్ట్ చేసిందని చెప్తాం. తర్వాత మన ఇండియా అనేది రామ్సర్ సైట్ లిస్ట్ లో జాయిన్ అయింది ఎప్పుడంటే 1982 లో జాయిన్ అయింది. మన ఇండియాలో ఫస్ట్ రామ్సర్ సైట్ ఏదంటే చిలికా లేక్ ఏదైతే ఉందో, చిలికా సాల్ట్ లేక్ ఉంది చూసారా, దట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఫస్ట్ రామ్సర్ సైట్స్ అంటాం. ద 42nd రామ్సర్ సైట్ ఈస్ రీసెంట్లీ ఈ లడక్ లో ఉందండి, సోపార్. ఓకేనా? దట్ ఈస్ అ రామ్సర్ సైట్ ఆఫ్ కరెంట్లీ 42nd. సో ఈ మధ్యలోనే 2020లోనే ఆ సైట్ కూడా డిక్లేర్ అయింది. 2020లోనే వన్ ఆఫ్ ద సైట్ అనమాట. ఖీతం లేక్ అనేది కూడా రామ్సర్ సైట్ కింద డిక్లేర్ చేశాం. సో వరల్డ్ వెట్లాండ్ డే ఎప్పుడండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి February 2nd. February 2nd వరల్డ్ వెట్లాండ్ డే అని డిక్లేర్ చేస్తాం. ఈ వెట్లాండ్ డేస్ కే ఈ రామ్సర్ సైట్ కి లింక్ అనమాట. అంటే ఈ వెట్లాండ్ డే కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసమే రామ్సర్స్ ని స్టార్ట్ చేశారు కాబట్టి సో వరల్డ్ వెట్లాండ్ డే అనేది అడగడానికి స్కోప్ ఉంది. దట్ ఈస్ February 2nd ఈస్ కన్సిడర్డ్ యాజ్ వరల్డ్ వెట్లాండ్ డే అని చెప్తాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆర్టికల్ హాస్ రిలేటెడ్ టు బడ్జెట్? సో బడ్జెట్ అనేది ఏ ఆర్టికల్ మాట్లాడుతుందంటే ఆన్సర్ షుడ్ బి ఆర్టికల్ 112 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ సేయింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బడ్జెట్. సరే, బడ్జెట్ గురించి ఒక 3-4 పాయింట్స్ మాట్లాడుకుందామండి. సో బడ్జెట్ హ్యాస్ వీ కెన్ సే దిస్ ఈస్ యూనియన్ బడ్జెట్ హ్యాస్ రిప్రజెంటింగ్ ద ఆర్టికల్ 112. Then state budget has representing which articles means you can say article 202 is representing the state budgets అంటాం. And who is the first person has released the budget after independence? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బడ్జెట్ రిలీజ్ చేసిన పర్సన్ ఎవరండి అంటే his name is Shanmughan Shetty. Shanmughan Shetty has released the first budget 1947 November 26. He was the first Indian person release the budget అంటాం. And who is the first person release the budget in India before independence అండి? ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు ఎవరండి అంటే his name is James Wilson అంటామండి. జేమ్స్ విల్సన్. సో దిస్ జేమ్స్ విల్సన్ హ్యాస్ రిలీజ్ ద బడ్జెట్ ఇన్ 1860 బిఫోర్ ఇండిపెండెన్స్ అంటాం. మరి ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ చేసింది వరల్డ్ ఎవరండి? ప్రపంచంలో ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ చేసింది ఎవరండి అంటే రాబర్ట్ వాల్పాల్. సో రాబర్ట్ వాల్పాల్ ఈజ్ ఆ ఫస్ట్ పర్సన్ రిలీజ్ ద బడ్జెట్. సో ఎప్పుడండి అంటే 1733లో ఈ పర్సన్ బడ్జెట్ ని రిలీజ్ చేశారని చెప్తాం. 1733లో మాట్లాడతాం అనమాట. ఓకేనా? అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అండ్ వన్ మోర్ పాయింట్ యూ కెన్ సే అండ్ హూ ఈస్ ద ఫస్ట్ పర్సన్ రిలీజ్ ద బడ్జెట్ ఆఫ్టర్ ఇండియా బికమ్ రిపబ్లిక్ వచ్చిన తర్వాత అంటే 1950లో రిలీజ్ చేసింది ఎవరంటే హిస్ నేమ్ ఈస్ జాన్ మిథాయ్. JOHN జాన్ మిథాయ్ గురించి చెప్తాం. జాన్ మిథాయ్ 1950లో రిలీజ్ చేశారు ఈ పర్సన్. ఎక్కువ సార్లు బడ్జెట్ రిలీజ్ చేసిన ఎవరంటే హూ వాస్ అ పర్సన్ రిలీజ్ ద బడ్జెట్ మోర్ మెంబర్ ఆఫ్ టైమ్ ద మొరార్జీ దేశాయ్. సెకండ్ మోర్ మెంబర్ ఆఫ్ టైమ్ ద పర్సన్ ఈస్ P. చిదంబరం. అండ్ హూ వాస్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ ద బడ్జెట్ 2 times ఆన్ హిస్ బర్త్డే. అతని పుట్టినరోజు 2 సార్లు బడ్జెట్ ని రిలీజ్ చేసిన ఎవరండి అంటే ద మొరార్జీ దేశాయ్. 1962లో ఒకసారి, 1966లో ఒకసారి. ఇవన్నీ బడ్జెట్స్ కి హైలైట్స్ చెప్తాం. హూ వాస్ ద ఫస్ట్ ఫీమేల్ రిలీజ్ ద బడ్జెట్ అంటే ఇందిరాగాంధీ చెప్తాం. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ ఫీమేల్ రిలీజ్ ద లాంగెస్ట్ బడ్జెట్ అంటే నిర్మలా సీతారామన్. సెకండ్ ఫీమేల్ ఎవరంటే నిర్మలా సీతారామన్. పార్లమెంట్ లో బడ్జెట్ ని ఎక్కువ టైం చదివింది ఎవరండి అంటే అగైన్ ద ఆన్సర్ షుడ్ బి నిర్మలా సీతారామన్. 2 గంటల 42 నిమిషాల పాటు చదివి 2020 బడ్జెట్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది ఆవిడ. ఎక్కువ సార్లు పార్లమెంట్ లో అంత లాంగెస్ట్ బడ్జెట్ చదివింది ఆవిడేనండి.
ఓకేనా. ఫస్ట్ ఫీమేల్ ఎవరంటే ఇందిరాగాంధీ చెప్తాం, కానీ ఫస్ట్ ఫీమేల్ రిలీజ్ ద లెందీ బడ్జెట్ అంటే ఇందిరాగాంధీ కాదు, శ్రీ నిర్మలా సీతారామన్ అవుతారు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ రిలీజ్ చేసింది 1 year బడ్జెట్, కానీ ఇందిరాగాంధీ 1970s ఆ టైంలో 71 ఆ టైంలో ఆవిడ రిలీజ్ చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో అది ఇంట్రీమ్ బడ్జెట్, అంటే అంత ఒక 4 నెలల బడ్జెట్ మాత్రమే. అది ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ అవుతుంది చూసారా. ద బడ్జెట్ విచ్ ఈస్ రిలీజ్డ్ బిఫోర్ ద ఎలక్షన్స్ టైమ్, దట్ బడ్జెట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఇంట్రీమ్ బడ్జెట్. సో దిస్ ఇంట్రీమ్ బడ్జెట్ ఈస్ దేర్ every 5 years బిఫోర్ ద పార్లమెంట్ ఎలక్షన్స్ ఓన్లీ. క్లియర్? యా, లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. హ్యావ్ ద లుక్ ఆఫ్ నెక్స్ట్ బిట్. సి షోరాయ్ ఖోవర్ పెయింటింగ్ ఆఫ్ సోరాయ్ కోరా పెయింటింగ్ అనేది రీసెంట్ గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారు. అది ఏ స్టేట్ ప్రొడక్ట్ అంటున్నారు? దట్ ఈస్ బిలాంగ్స్ టు జార్ఖండ్. సో వన్ ఆఫ్ ద ఫేమస్ జార్ఖండ్ పెయింటింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సోహరాయ్ ఖోవర్. సోహరాయ్ ఖోవర్ అనే పెయింటింగ్ అంటామండి. సో ఈ పెయింటింగ్ అనేది జార్ఖండ్ లో ఫేమస్ పెయింటింగ్. అంటే ఇప్పుడు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఒక ప్రొడక్ట్ కి ఇస్తే దానికి ఒక మార్క్ ఇచ్చినట్టే, అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఆ ప్రొడక్ట్ కి మంచి ఒక డిమాండ్ క్రియేట్ అవుతుంది మార్కెట్ లో. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చినట్టు ఒక రికగ్నైజేషన్ కదా, ఆ ప్రొడక్ట్ ఒక గుర్తింపు ఇచ్చినట్టు. ఇండియన్ గవర్నమెంట్ ఆ ప్రొడక్ట్ కి ఒక గుర్తింపు ఇచ్చింది. ఇప్పటి నుంచి చూడండి ఆ ప్రొడక్ట్ కి మార్కెట్ లో బాగా డిమాండ్ పెరిగిపోతాయి. ఈ మధ్య కాలంలో ఇండియాలో చాలా వాటికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారు. ఇది ఎప్పుడైతే దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారో సోరాయ్ ఈ పెయింటింగ్ కి, అదే రోజున ఇంకొక తెలంగాణ స్టేట్ కి సంబంధించిన ఒక రుమాల్, ఒక కర్చీఫ్ అంటాం. సో ఆ కర్చీఫ్ ఏది అంటే తిలాయ్ రుమాల్ అనే ఒక హ్యాండ్లూమింగ్ మన చేతులతో నేసే ఒక కర్చీఫ్ అని చెప్పొచ్చు. సో దానికి కూడా తెలంగాణ స్టేట్ లో అదే రోజున దానికి సేమ్ ఇట్ ఈస్ ఆల్సో గాట్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో వన్ ప్రొడక్ట్ ఈస్ తెలంగాణ, దట్ ఈస్ తెలియా రుమాల్. నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే సోరాయ్ ఖోవర్ ఈస్ వన్ ఆఫ్ ద పెయింటింగ్ ఫ్రమ్ ద జార్ఖండ్ ఓన్లీ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ విచ్ మెడికేషన్ యూజ్ టు ట్రీట్ ద మలేరియా, అంటే మలేరియాకి ఏదైతే ఒక వ్యాక్సిన్ ఉందో ఆ వ్యాక్సిన్ కి కాంపోజిషన్ ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ చేస్తామని అడుగుతున్నారు. యాక్చువల్ గా మలేరియాకి యూజ్ చేసే వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఒక చెట్టు బెరడు నుంచి తీస్తాం ఆ వ్యాక్సిన్. ఆ చెట్టు బెరడు పేరు ఏంటండి అంటే దట్ ఈస్ ద ట్రీ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సించోనా ట్రీ అంటాం. ఏంటి ఆ ట్రీ పేరు? దట్ ఈస్ సించోనా ట్రీ. సో ఫ్రమ్ ది సించోనా ట్రీకి ఒక చెట్టుకు ఒక బెరడు ఉంటుంది చూసారు, ఒక కింద కాండం, దాంట్లో ఒక ప్రొడక్ట్ ఉంటుందండి, ఒక వేస్ట్ మెటీరియల్ అంటాం. ఆ వేస్ట్ మెటీరియల్ ఏమంటే క్వినైన్ అనే ఒక వేస్ట్ ప్రొడక్ట్. ఈ క్వినైన్ అనే ఒక వేస్ట్ ప్రొడక్ట్ ని తీసి ఒక గమ్ము టైప్ ఉంటుంది, దానిలో నుంచి మలేరియా వ్యాక్సిన్ డిజైన్ చేసి మనం మలేరియా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాం. ఓకేనా. సో అంటే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ మెడియేషన్ హ్యాస్ యూజ్డ్ టు ట్రీట్ ద మలేరియా, దట్ ఈస్ ద ట్రీ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సించోనా ట్రీ. From the cinchona tree, we are getting some type of a material, that is a quinine material. From this material, we are generating some type of vaccine for malaria. Okay na? So next point, ఒకసారి చూడండి. Next question. So where is the Sheikh Chili's tomb located? ఈ Sheikh Chili's అనే tomb అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారండి. ఇది షేర్ షా సూరి కట్టించిన ఒక tomb అని చెప్పొచ్చు. And this tomb has representing for the memory of a Sufi master, Prince Dara Shikoh. Prince Dara Shikoh అనే పర్సన్ కి ఇది ఒక గుర్తింపు కింద కట్టిన ఒక తోమ్ అని చెప్తాం అనమాట. సో ఈ తోమ్ అనేది ఎక్కడ ఉందండి అంటే ఆన్సర్ షుడ్ బి దిస్ ఈజ్ ఇన్ హర్యానా స్టేట్ అంటాం. సో ఎవరికి గుర్తుగా కట్టిందండి అంటే ప్రిన్స్ దారా షికో. ఇతను ఎవరండి అంటే ఇతను సూఫీ మాస్టర్ అంటాం. ఈ సూఫీ మాస్టర్ ప్రిన్స్ దారా షికోకి మెమరీగా కట్టిన ఒక టెంపుల్, ఒక తోమ్ ఏది అంటే దట్ ఈస్ షేక్ చిలీస్ తోమ్ అంటాం. అలాగే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న తోమ్స్ ఏవైతే ఫేమస్ పర్సన్స్ యొక్క తోమ్స్ ఉన్నాయో ఆ తోమ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా ఒకసారి చూసుకోండి. సో హ్యుమాయూన్ తంబ్ అవ్వచ్చు, ఓకేనా, షాజహాన్ కి సంబంధించిన తంబ్ అవ్వచ్చు. దెన్ దట్ మీన్స్ తాజ్ మహల్ గురించి చెప్పడం కానీ, తాజ్ మహల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద తోంబే కదా, కాకపోతే ఇది ఒక వన్ ఆఫ్ ద వండర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హూ ఈస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్? సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మీకు చెప్పాను. నాగాలాండ్ కరెంట్ గవర్నర్ పేరేంటి? ఆర్ఎన్ రవి ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ స్టేట్ అంటాం. అండ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరండి అంటే వీ కెన్ సే బండారు దత్తాత్రేయ అనే పర్సన్ హిమాచల్ ప్రదేశ్ కి గవర్నర్ గా యాక్ట్ చేస్తున్నారు అని చెప్తాం. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే he is asking one more question. See, what is a deciduous tree? Deciduous tree అంటే మీనింగ్ ఏంటని అడుగుతున్నారండి. See, deciduous tree అంటే ఇది ఒక బాటనీ లాంగ్వేజ్ లో మనం యూస్ చేసే ఒక వర్డ్ అని చెప్తాం. చెట్ల గురించి బాటనీలో ఈ డెసిషియస్ అంటాం. అంటే ఏంటంటే మన జనరల్ గా సీజన్స్ మారుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆకులు రాలిపోవడం కానీ ఆకుల యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఫేడ్ అవుతుంది చూసారా, దాన్ని ఏమంటాం అంటే షేడింగ్ ఆఫ్ లీవ్స్ అంటాం. షేడింగ్ ఆఫ్ లీవ్స్, ఇలా ఒక ఆకులు ఇలా షేడింగ్ జరిగితే దాన్ని ఏమంటావాలి అంటే డెలిషియస్ ట్రీ అని చెప్తాం. అంటే ఆకులు రంగు మారిపోవడం అనమాట. ఇది బ్రౌన్ కలర్ కి వచ్చేస్తుంటాయి కదా, అలా అయితే. సరే ఇప్పుడు ఏంటంటే షేడింగ్ ఆఫ్ లీవ్స్ అంటాం. అంటే ఇది చూడండి, డెలిషియస్ మీన్స్ ఇస్ కలర్ ఫాలింగ్ ఆఫ్ ఎట్ మెచ్యూరిటీ. ఫాలింగ్ ఆఫ్ ఎట్ మెచ్యూరిటీ అంటే ప్రతి ఆకుకి ఒక లైఫ్ టైం ఉంటుంది కదా, కొంత తర్వాత అది మెచ్యూరిటీ అయిపోయి దాన్ని డెడ్ స్టేజ్ కి వచ్చేస్తుంది. దాన్ని ఏమంటాం అంటే ఫాలింగ్ ఆఫ్ ఎట్ మెచ్యూరిటీ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ టెండింగ్ టు ఫాల్ ఆఫ్ అంటాం. టెండింగ్ టు ఫాల్ ఆఫ్ అంటే ఇట్ ఈస్ ఇంకా ఫాల్ ఆఫ్, చెట్టు ఆకులు రాలడానికి టైం వచ్చేసింది అని మీనింగ్ అనమాట. దాన్ని ఏమంటారండి అంటే బాటనీలో చెప్పాలంటే దట్ వర్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డెలిషియస్ ట్రీ అనే వర్డ్ కింద యూస్ చేస్తాం. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో హూ ఈస్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? హిమాచల్ ప్రదేశ్ సీఎం పేరేంటి? జయరామ్ ఠాకూర్. మరి గవర్నర్ ఎవరు? బండారు దత్తాత్రేయ ఇస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఎ గవర్నర్.
సో అలా పంజాబ్ స్టేట్ చూడండి, హర్యానా స్టేట్ చూడండి, జమ్మూ కాశ్మీర్ చూసుకోండి. ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ ఆల్సో సే ద ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ కన్నా సీఎం పేరు, ఆ గవర్నర్ ఏంటి ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ రోజు జరిగిన దెర్ ఆర్ 2 స్లాట్స్. సో టుడే ఈస్ ఆస్కింగ్ దెర్ ఆర్ 2 more స్లాట్స్. అదే 2 స్లాట్స్ లో ఒక థర్డ్ క్వశ్చన్ వైపు అడిగారండి, సీఎం గవర్నర్ మీద ఒక 3వ క్వశ్చన్ అనమాట. సో వై కాంట్ యూ నెగ్లెక్ట్. సో సింపుల్ గా వస్తున్నాయని చెప్పి అర్థమైనప్పుడు సో జస్ట్ ఒక్కసారి అలా చూస్తే సరిపోద్ది కదా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. సో యాసిడ్ రైన్ అనేది ఎలా ఫామ్ అవుతుందని అడుగుతున్నారు. విచ్ ఈస్ యాసిడ్ రైన్. ఏంటి యాసిడ్ రైన్ అంటే యాసిడ్ రైన్ ఈస్ విచ్ యాసిడ్. ఏంటి యాసిడ్ అంటే వీ కెన్ సే దిస్ ఇస్ యాసిడ్ రైన్ అనేది ఎప్పుడైతే ఒక సల్ఫర్ డయాక్సైడ్ తో కలిసి సల్ఫ్యూరిక్ యాసిడ్ గా మారుతుంది, నైట్రస్ డయాక్సైడ్ తో కలిపి నైట్రస్ యాసిడ్ కింద మారుతుంది. ఎప్పుడైతే అది నైట్రస్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గా మారిందో ఆటోమేటిక్ గా అది చాలా పెద్ద హెవీ ప్రాబ్లం అయిపోతుంది. ఏదైనా మాన్యుమెంట్స్ పడితే మాన్యుమెంట్ మీద పడితే ఆ మాన్యుమెంట్ యొక్క లైఫ్ పోతుంది. మన మీద పడితే మనకి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవడానికి స్కోప్ ఉన్నాయి. సో యాసిడ్ రైన్స్ ఆర్ వెరీ డేంజరస్ అండి. మనం యూస్ చేసే ఏవైతే మనం యూస్ చేసే క్లోరోఫ్లోరో కార్బన్స్ అవ్వచ్చు, కార్బన్ ఆక్సైడ్స్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్స్ కానీ, ఇది చెప్పాడు ఇక్కడ నైట్రస్ ఆక్సైడ్స్, ఇవన్నీ మనం రిలీజ్ చేసేవిగా మన ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఇవి ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటే వర్షం పడినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్స్ కింద మనకి నైట్రస్ ఆక్సైడ్ కిందకి మారి మనకి ఆ యాసిడ్ రైన్స్ అనేది పడతాయి. ఇది పంట మీద పడితే పంటలు నాశనం అయిపోతాయి, మన మీద పడితే మనం పోతాం. సో ఎక్కడైతే మాన్యుమెంట్స్ పైన పడుతుందో మాన్యుమెంట్స్ కూడా ఆల్మోస్ట్ షేడ్ అయిపోతాయి అనమాట, లైఫ్ అనేది పోతుంది వాటికి. సో సాయిల్ లో ఫెర్టిలిటీ పాడైపోతుంది. సో దిస్ ఇస్ అ వెరీ డేంజరస్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ యాసిడ్ రైన్స్ ఓన్లీ. సరే నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. హూ ఈస్ అ పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020. సో 2020లో పెటా పర్సన్ అనే అవార్డు ఎవరికి ఇచ్చారండి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి జాన్ అబ్రహం కి ఇచ్చారు. ఇంతకీ పెటా అంటే ఫుల్ ఫామ్ ఏంటి. పెటా మీన్స్ యూ కెన్ సే పీపుల్స్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. సో పీపుల్స్ ఎవరైతే యానిమల్స్ ని చాలా లవబుల్ గా చూసుకుంటారు, చాలా ప్రీషియస్ గా హ్యాండిల్ చేస్తారు, చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళకి ఇచ్చే అవార్డుని పేటా అవార్డ్స్ అంటాం. మరి 2020లో అవార్డు ఎవరికి ఇచ్చారండి అంటే దట్ ఈస్ జాన్ అబ్రహంకి ఇవ్వడం జరిగిందని చెప్తాం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే అసలు ఈ అవార్డు ఎప్పుడు స్టార్ట్ అయింది. 1980లో స్టార్ట్ చేశారు. ఎక్కడ ఇస్తారని అంటే దట్ ఈస్ గివెన్ ఇన్ యూఎస్ఏ కంట్రీలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ 2019 హూ గాట్ ద పేటా అవార్డు 2019లో ఎవరికి వచ్చిందంటే జాక్విన్ ఫెనిక్స్ అనే పర్సన్. ఎవరు జోకర్ సినిమా హీరో ఉన్నారు చూసారా, జాక్విన్ ఫెనిక్స్, ఆ పర్సన్ కి 2019లో రావడం జరిగింది. అండ్ 2018 సోనం కపూర్, అనిల్ కపూర్ డాటర్ సోనం కపూర్ కి 2018లో ఈ పెటా అవార్డ్ ని ప్రజెంట్ చేయడం జరిగిందని చెప్తాం. ఇంతకీ ఫుల్ ఫామ్ ఏంటి. పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అని చెప్తాం. ఫర్ 1918 నుంచి ప్రతి సంవత్సరం ఈ పేటా అవార్డ్స్ ని ప్రజెంట్ చేస్తున్నారండి. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Next one. So the smallest particle of matter. So what is the smallest particle of matter? The smallest particle of matter is considered as atom. Atom అనేది చాలా స్మాలెస్ట్ పార్టికల్ అండి ఈ మ్యాటర్ లో. అది చాలా ఇన్విజిబుల్ గా ఉంటుంది అనమాట. అదే మ్యాటర్ కి చాలా స్మాలెస్ట్ పార్టికల్ కిందకి చెప్తాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్. సో నెక్స్ట్ బిట్ షుడ్ బి సి. సో కారకోరం రేంజ్ అనేది ఎక్కడ ఉంది, ఏ కంట్రీస్ మధ్యలో లే అవుతుంది అని అంటే కారకోరం రేంజ్ యూ కెన్ సే దట్ ఈస్ మొత్తం. అందుకే ఇది ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ లో చెప్పలేం కదా. ఇట్ ఈస్ సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ in the world. Highest mountain in the world is we can say Mount Everest. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నది కారకోరమే. థర్డ్ ప్లేస్ లో అయితే we can say కాంచనజుంగా మాట్లాడతాం. కానీ ఇండియాలో లార్జెస్ట్ మౌంటైన్ ఏది అండి అంటే హైయెస్ట్ మౌంటైన్ ఏది అంటే కాంచనజుంగా. ఎందుకంటే కారకోరం చెప్పాలి అంటే ఇది చాలా కంట్రీస్ మధ్యలో లే అవుతుంది. ఏది చైనాకు ఉంటుంది, ఇండియా కనెక్ట్ అయింది, అటు పాకిస్తాన్ కూడా కనెక్ట్ అయి ఉంది. చూడండి ఒకసారి, ఇది చైనాకి, ఇండియాకి, పాకిస్తాన్ కి, అలాగే విత్ ద నార్థన్ మోస్ట్ ఎక్స్టెండ్ టు ద రేంజ్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ తజికిస్తాన్ ఆల్సో. ఈ రేంజ్ మొత్తం కవర్ అయి ఉంది కాబట్టి సో ఇది మనం ఒక కంట్రీ కానీ చెప్పలేకపోతున్నాం కదా. సో అందుకే దీన్ని ఇండియాస్ లార్జెస్ట్ మౌంటైన్, హైయెస్ట్ మౌంటైన్ కింద డిసైడ్ చేయలేం. సో ఎందుకంటే బికాస్ ఇండియా, చైనా, పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ రేంజ్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది, ఇటువైపు తజికిస్తాన్ దాకా వెళుతుందనే ఉద్దేశంతో సో దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ కారకోరం అని చెప్తాం అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్ వన్ ఈస్ గ్లీటో ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫీల్డ్. ఈ గ్లీటో అనే పర్సన్ ఏ ఫీల్డ్ కి సంబంధించిన పర్సన్ అని అడిగారండి. ఈ గ్లీటో అనే పర్సన్ ఎవరండి అంటే దిస్ పర్సన్ ఇస్ వన్ బిలాంగ్స్ టు పెయింటింగ్ అండి. ఇతను ఒక పెయింటర్ అని చెప్తాం. అసలు పేరు ఏంటిదండి అంటే టోటల్ నేమ్ ఏంటంటే గ్లీటో డి బోండోనే. అనే పర్సన్ అండి. ఇతను దిస్ పర్సన్ హాస్ బిలాంగ్స్ టు ఇటలీ కంట్రీ అంటాం. అండ్ అలాగే మనకి పికాసో అనే పర్సన్ కూడా ఒక మంచి ఆర్టిస్ట్ కదా. పికాసో అవ్వచ్చు, మన ఇండియాలో అయితే రవివర్మ గురించి మాట్లాడుకుంటాం. ఒక్కసారి పెయింటర్స్ ఎవరైతే టాప్ మోస్ట్ పెయింటర్స్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఒకసారి చూసుకోండి. సో గ్రేటెస్ట్ పెయింటర్స్ ఉన్నారు. మోనాలిసా పెయింటింగ్స్ ని వేసిన పర్సన్ ఎవరు. సో అలా ఇండియాలో అయితే కానీ మనం రవివర్మ గురించి ఎంత అయితే ఫేమస్ గా మాట్లాడుకుంటామో అలాగే పికాసో అనే కూడా పర్సన్ అంతే చాలా పెద్ద ఫేమస్. ఎంఎఫ్ హుసేన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పెయింటర్, ఒక మంచి ఆర్టిస్ట్ ఇండియాలో. ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక్కసారి చూడండి. సో ఇండియాలో అవ్వచ్చు, దెన్ వీ కెన్ సే అబౌట్ వరల్డ్. నెక్స్ట్ పాయింట్ ఈస్ వీ కెన్ సే నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సో దిస్ ఈస్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే స్లాట్. అంటే మొత్తం ఇది 35th క్వశ్చన్ అని చెప్పొచ్చు అండి. సో విచ్ ట్యాక్స్ హాస్ అబోలిషన్ ద గవర్నమెంట్ ఇన్ బడ్జెట్ 2020. సో 2020 బడ్జెట్. సో విచ్ ట్యాక్స్ వాస్ కంప్లీట్లీ రిమూవ్డ్. 2020 బడ్జెట్ లో
2020లో రిలీజ్ చేసిన బడ్జెట్ లో ఏ ట్యాక్స్ ని కంప్లీట్ గా తీసేశారండి అంటే దట్ ఈస్ అ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటాం. సో ఇంతకీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్? సి అంటే జనరల్ గా ఈ ట్యాక్స్ అనేది షేర్ మార్కెట్ లో అప్లికబుల్ చేసే ట్యాక్స్ అనే చెప్పొచ్చు. అంటే ఎలా అండి అంటే జనరల్ గా షేర్ మార్కెట్ లో ఒక కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు, సపోజ్ వన్ కంపెనీ హాస్ గెటింగ్ ద ప్రాఫిట్స్ ఆర్ డివిడెండ్స్ ఇన్ షేర్ మార్కెట్. సో ద టోటల్ ప్రాఫిట్ ద డివిడెండ్స్ దట్ డిస్ట్రిబ్యూటింగ్ టు దేర్ ఇన్వెస్టర్స్, తనకు వచ్చిన ప్రాఫిట్ ని ఇన్వెస్టర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలా డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని డివిడెండ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశాం కాబట్టి ఆ డివిడెండ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో వేసే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్నే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటాం. అంటే షేర్ మార్కెట్ లో రకరకాల ట్యాక్స్లు వేస్తున్నారండి. ఒకటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది షేర్ మార్కెట్ లో షేర్లు అమ్మినా కొన్నా వేస్తారు. ఎవరైనా ఒక పర్సన్ షేర్ మార్కెట్ లో లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాడు, బట్ హీస్ గెటింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ మోర్ దెన్ 1 lakh rupees, అగైన్ ద 10% ట్యాక్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఒకటి పడుతుంది. అంటే షేర్ మార్కెట్ లో 1 year నుంచి చేసి ఉండాలి, ఆ టైంలో అతని ప్రాఫిట్ ₹1,00,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తుంది. ఎంత వేస్తుంది? 10% వేస్తుంది. దాన్ని ఏమంటాం? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని పిలుస్తాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే అప్పుడు 2 ట్యాక్స్ ఆల్రెడీ పడ్డాయి, ఇప్పుడు ఇంకో 3 ట్యాక్స్ ఏంటి ఇంకా అంటే ఆల్రెడీ ప్రాఫిట్లు వస్తే, కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ ని వాళ్ళ ఎంప్లాయీస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా, ఎంప్లాయీస్ కాదు వాళ్ళ ఇన్వెస్టర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది చూసారా, అప్పుడు ఒక ట్యాక్స్ పడేది. అందుకని 2020 బడ్జెట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకెన్ సో రిమూవింగ్ దిస్ టైప్ ఆఫ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. టు రిమూవ్ దిస్ టైప్ ఆఫ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ రిమూవ్ చేసేసారనమాట. సో దిస్ ఈస్ ద టోటల్ స్లాట్స్. అండ్ టుడే ఐ సెడ్ అబౌట్, ఇప్పుడు మనం చెప్పినవి ఎన్ని అంటే మొత్తం మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ ఒక మొత్తం ఈ రోజు 3 స్లాట్స్ జరిగాయండి. ఆ 3 స్లాట్స్ లో ఒక 2 స్లాట్స్ లో జిఎస్ బిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఆల్మోస్ట్ 35 క్వశ్చన్స్ వరకు ఈ రోజు డిస్కస్ చేసాం, బికాస్ వీ గాట్ దిస్ మచ్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకేనా? అగైన్ సో ఒకసారి అనాలిసిస్ చేసి దీన్ని బట్టి మీరు నెక్స్ట్ క్లాస్ కి ప్లాన్ చేసుకోండి, నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ కి ప్లాన్ చేయండి. దిస్ విల్ గివ్ ద ఎఫర్ట్, ఇట్ ఈస్ గివింగ్ సపోర్ట్ ఫర్ యూ ఫర్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో దెన్ ఐ బి ఎగ్జామినేషన్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.